పాకిస్తాన్ భారత్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు విస్తుగొల్పేలా చేస్తున్నాయి. మరోపక్క భారత తీర ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా అర్జెంటుగా ఏర్పడింది. ఇప్పటికే ఇండియన్ నేవీ వెస్ట్ కోస్ట్ మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. జల్లెడ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం వెస్ట్ కోస్ట్లోనే బొంబాయికి 650 నాటికల్ మైళ్ళ దూరంలో యుఎస్ నేవీకి చెందిన సీల్స్ టీమ్స్ ఆధ్వర్యంలో ఒక సబ్మెరైన్ నుంచి హఫీజ్ సయ్యద్ని, మారువేషంలో ఉన్న హఫీజ్ సయ్యద్ తన ఎటైర్ అంతా మార్చేసుకున్నట్టు అతన్ని క్యాప్చర్ చేశారు. వాస్తవంగా ఫస్ట్ ఉన్న ఇండికేషన్ ఏంటంటే వైజాగ్ వైపు ఆ సబ్మెరైన్ వస్తుందని. సో అటువంటి ఇండికేషన్ ఇచ్చి దారి మళ్లించి ఇంటర్నేషనల్ వాటర్స్లో వెస్ట్ కోస్ట్లో అతనితో పాటు 9 మంది చిక్కారు. ఆ 9 మంది కూడా ఇటు నుంచి తప్పించుకున్న వాళ్ళని అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తప్పించుకున్న వాళ్ళు, అంటే అక్రమంగా నివసిస్తూ తప్పించుకున్న వాళ్ళలో 107 మందిలో 9 మంది ఉన్నారని. 1+9 హఫీజ్ సయ్యద్ని గుర్తుపట్టడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టింది. అతను అంతగా సహకరించలేదని, బట్ ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చాడు. మాకు నీళ్ళు ఆపితే మీ శ్వాస ఆపుతానని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చాడు. కాబట్టి ఆ వీడియోస్ మ్యాచ్ చేసుకొని, ఆ స్వరం మ్యాచ్ చేసుకొని మొత్తానికి అతను అనే నిర్ధారణకి అయితే వచ్చారు. మరోపక్క పాక్ ఆర్మీ చీఫ్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ డెప్యూటీ లెటర్ రాశాడు, లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ. అయ్యా, మీరు ఎక్కడున్నా ఒకసారి మాకందరికీ కనపడాలి. మా మొరేల్ దెబ్బతింది, మా ఆత్మస్థైర్యం దెబ్బతింది, మా కుటుంబాలు మమ్మల్ని ఇంకా ఈ యుద్ధానికి వెళ్ళొద్దంటున్నాయి. దాదాపు 250 మంది ఆఫీసర్సు, ఒక 1200 మంది ఇమీడియట్ పర్సనల్, వాళ్ళు ఎన్లిస్టెడ్ పర్సనల్, వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్స్ సమర్పించారు. ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేని అన్ప్రెసిడెంటెడ్ వ్యవహారం అని చెప్పేసి ఆయన లెఫ్టినెంట్ కర్నల్ బుఖారీ ఈయన అడ్రస్ చేస్తూ రాశారు. ఇప్పుడు ఈయన ఎదుగుతూ ఉంటే ఈయన ఏ బంకర్లో ఉన్నాడో తెలియట్లేదు, లండన్కి వెళ్ళిపోయాడని కొన్ని కథనాలు. ఆర్మీలో వచ్చిన తిరుగుబాటు గురించి గడిచిన 3 రోజులుగా 99 టీవీ ప్రత్యేకంగా కథనాలు అందిస్తూ వస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జాతీయ మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టింది. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ మీద మనతో ఉన్నారు జేడి లక్ష్మణ్ గారు. నమస్కారం జేడి లక్ష్మణ్ గారు. నమస్తే. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి సార్ డెవలప్మెంట్స్. అంటే అటు కోస్ట్ మన 2 తీరాలని, అటు బంగాళాఖాతం వైపు, అరేబియన్ మహాసముద్రం వైపు కూడా ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు వాళ్ళకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో. అలాగని శత్రువుని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. 71లోనే వాళ్ళు వైజాగ్ని మట్టుబెట్టడానికి, ఎంటైర్ వైజాగ్ని మట్టుబెట్టడానికి, కాల్టెక్స్ని పేల్చేయడానికి కుట్ర పని వచ్చినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ రాజ్పుత్ ఎలా కౌంటర్ అటాక్ చేసి ఘాజీని సముద్రంలోనే నీళ్లపాలు చేశాయి. ఇప్పటికీ ఆ శకలాలు అక్కడ ఉన్నాయంటారు. అటువంటి ప్రయత్నమే ఈ హఫీజ్ సయ్యద్ చేత చేయిద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. బట్ దట్ వాజ్ ఫాయిల్డ్ బై యుఎస్ నేవీ సీల్స్ అని రిపోర్ట్స్. మరోపక్క ఈ లెటర్ని ఎలా చూడాలి సార్? అంటే నాకు ఇక్కడ ఇంకో సందేహం కూడా, నాకే కాదు అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా, ఏంటంటే ఇది కేవలం భారత్ని తప్పుదోవ పట్టించడానికి సృష్టించిన ఒక అస్త్రం. జనరల్గా ఆర్మీ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో మీకు తెలుసు, విశేషమైన అనుభవం ఉంది. ఇటువంటి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయటికి లీక్ అవుతాయా? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ కాన్ఫిడెన్షియాలిటీ అన్నది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నీట్ పేపర్లు కానీ, ఈ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరో ఒక ఈ విధమైన అక్కడ డిస్గ్రండెడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు ఈ విధంగా మీడియాకి లీక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు దీన్ని ఇది తప్పు అని కన్ఫర్మ్ చేసేంత వరకు, ఆర్ ఎవరైనా ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసేంత వరకు ఇందులో సత్యాసత్యాలు అంటే తెలియదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇప్పుడు ఏదైనా సృష్టించవచ్చు. సో ఆ పరిస్థితులలో మొత్తం మీద ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం యొక్క ఉన్నతాధికార వర్గంలో కూడా చాలా గ్రూప్స్ గా విడిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే మటుకు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్మీలో ఎలా ఉంటుందంటే పైన వాళ్ళ కమాండర్స్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్లైండ్ గా ఫాలో అయ్యే ఉంటుంది. కానీ ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో ఏంటంటే అగైన్ సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోంది అన్నది ఒకటి అనలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. దానిలో ఇప్పుడు బ్లైండ్ గా మనం చెయ్యాలా లేదా, మళ్ళా మన కుటుంబాలకు ఏమవుతుంది, తర్వాత చాలా మంది ఆ లెటర్లో చూస్తే కుటుంబాలకి, తర్వాత వచ్చేసి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్కి, ఈ విధమైన నిర్ణయాలకి విరుద్ధంగా వాళ్ళు ఈ విధమైన రాజీనామాలు ఇస్తున్నట్టు మనం అందులో చూసాం. సో ఏది ఏమైనా కూడా అక్కడ లీడ్ చేసే మునీర్ కూడా ఎక్కడో బంకర్లో ఉన్నారని చెప్పి, వాళ్ళ కుటుంబం
యూకేకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా కథనాలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద ఆల్ ఈజ్ నాట్ అంత ఇదిగా లేదు అక్కడ. ఎందుకంటే ఏకతరఫు ఒకే సైడ్ లో నిర్ణయం తీసుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎప్పటికీ కరెక్ట్ గా ఆలోచించే వ్యక్తులు దాన్ని అంగీకరించలే. ఆ తర్వాత మన ఆపరేషన్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా ఇందులో. ఏ విధంగా అయితే భారతదేశం తన ప్రభావాన్ని చూపుతోంది, భారతదేశం ఎప్పుడు కూడా భారతదేశం యొక్క సిద్ధాంతాల వల్ల కూడా అక్కడ ప్రభావితులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరినీ మీరు ఒక ధర్మం చెప్పి మతం చెప్పి ఎవరిని ఆ విధంగా మీరు రెచ్చగొట్టలేరు. ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే రీజనబుల్ గా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు చాలా మంది. సో వీరందరూ కూడా ఆ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నేవీ గురించి, నేవీ సీల్స్ మీరు ఆ విధంగా ఈ హఫీజ్ సయ్యద్ ని ఇంటర్సెప్ట్ చేశారని మీరు అన్నారు. వాటి గురించి ఇంకా ఎక్కడ కన్ఫర్మ్డ్ గా అయితే రాలేదనుకుంటాను మీడియాలో నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్ గా ఈ విధంగా నేవల్ దీని నుంచి కూడా మనకు ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు 1971 బంగ్లాదేశ్ లో మనం ఎప్పుడు కూడా ఆర్మీ దీంతో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఒక సబ్మెరైన్ లో రావడం, మొత్తం విశాఖపట్నానికే వాళ్ళు హాని తలపెట్టాలన్న దృష్టిలో వాళ్ళు పనిచేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు సబ్మెరైన్ కూడా ముంచివేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మనకున్న పూర్వ అనుభవంతో అటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నది ఒకటైతే సంకేతం చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుస్తుంది అండి. రైట్. ఈ లెటర్లో మీరు చూసే ఉంటారు సార్, మీ దగ్గర ఐ బిలీవ్ యూ హావ్ ఆల్సో ద కాపీ. నెంబర్ 12 కాప్స్ క్వెట్టాలో ఉన్న 12 కాప్స్లో మొత్తం 120 మంది ఆఫీసర్స్, ఒక 400 మంది అనుబంధ సిబ్బంది, వీళ్ళందరూ కూడా రిజైన్ చేయడం, దానివల్ల ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ డిప్లాయిడ్ అలాంగ్ ద వెస్టర్న్ బోర్డర్స్, పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో చాలా ఇబ్బంది ఏర్పడింది. రెండోది ఫోర్స్ కమాండ్ నార్దర్న్ ఏరియాస్ FCNA, దీంట్లో ఒక 60 మంది ఆఫీసర్స్, ఒక 300 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, వీళ్ళందరూ కూడా వీళ్ళు రాజీనామా చేయడం కారణంగా క్రిటికల్ సెక్టర్స్ ఇన్ ద నార్థర్న్ రీజియన్ బాగా ఎఫెక్ట్ అయినాయని, వెస్ట్ నార్త్ ఎఫెక్ట్ అయినాయి. ఇక మూడోది నెంబర్ 1 కాప్స్ మాంగ్లావ్లో ఉంది. ఇక్కడ 50 మంది ఆఫీసర్స్, 500 మంది అనుబంధ సిబ్బంది. దీనివల్ల మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అండ్ ఆర్టిలరీ రెజిమెంట్స్ స్టేషన్ ఎట్ కీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఫర్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఓవరాల్గా చూస్తే వెస్టర్న్ పార్టు, నార్థన్ పార్టు ఈరోజు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. బెలూచిస్తాన్ మీరు చూస్తున్నారు. దాంట్లో ఇంకోటి అంటే రాస్తూ ఆయన లెఫ్టినెంట్ కల్నల్ ఒమర్ అహ్మద్ బుఖారీ మా మెంటల్ ఫ్యాటిక్ ఎక్కువ మంది పర్సనల్ కంప్లైంట్ చేస్తుంది, అండ్ కుటుంబాల నుంచి వస్తున్న ఒత్తిడి. జనరల్గా ఆర్మీలో అంటే ఇన్స్టిట్యూషన్స్లో కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తుంది అనే మాట రాకూడదు, ఉన్నా కూడా బయటికి రాదు. ఆన్ పేపర్ ఎంత కాన్ఫిడెన్షియల్ పేపర్లో అయినా రాదు. నాకు అక్కడే సందేహం వస్తుంది, ఇదేమన్నా కావాలని పాకిస్తాన్ ఆర్మీయే పుట్టించింది. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత వాడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు, అందులో పాకిస్తాన్ మీద అసలే ఉండదు. మెంటల్ ఫ్యాటిక్ ఇవాళే ఉంది. వాళ్ళు పొద్దున్న లేస్తే పక్క దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడిపే వాళ్ళకి మెంటల్ ఫ్యాటిక్ అండి. బేసిక్గా ఏంటంటే మానవీయ లక్షణాలు ఉండేవాడికి మెంటల్ ఫ్యాటిక్ ఉంటుంది, అవి లేవు కదా వాళ్ళకి. అవి వస్తాయని అనుకోవటం, ఈ రీజన్స్ సైట్ చేస్తుంటే ఈ ఇట్ వాస్ ఏ క్రియేషన్ ఆఫ్ పాక్ ఆర్మీ, కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని. ఆ పార్టీ ఇంటెలిజెన్స్కి పెద్దగా అక్కడ 10th క్లాస్ చదువుకున్న పిల్లాడికి లెటర్ని అనలైజ్ చేస్తే వచ్చాను మనం. నిజం కూడా అయి ఉండొచ్చు, దాన్ని నేను రూల్ అవుట్ చేయట్లేదు. బట్ ఒక లెఫ్టినెంట్ జనరల్ ఆయన రాశాడు లెటర్ అంటే ఒకటి మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది, మునీర్ అక్కడ లేడు, బంకర్లో దాక్కున్నాడా, లండన్ వెళ్ళాడా. అండ్ బెలూచిస్తాన్ డెవలప్మెంట్స్ 17 మందిని పాకిస్తాన్ ఆర్మీ దే లాస్ట్ 17 సోల్జర్స్. వాళ్ళకి అది తలకాయ నొప్పిగా ఉంది. 3 ముక్కలుగా విడిపోయే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇవాళ మనల్ని బెదిరించేంతటి స్థాయిలో ఉందంటారా సార్? అంటే ఇప్పుడు ఈ లెటర్ గురించి మీరు మాట్లాడారు, అందులో ఈ విధంగా పక్కదారిన పట్టించి ఇక పాకిస్తాన్ ఆర్మీలోనే ఈ విధంగా రిటాలియేషన్ వస్తుంది కాబట్టి అంత గొప్పగా ఏది వాళ్ళ దగ్గర నుంచి ఉండకపోవచ్చు అన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా కాంప్లసెన్సీని తీసుకురావడానికి కూడా ఒక్కోసారి ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. కౌంటర్ ప్రాపగాండా అంటాం మనం, కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఆ విధంగా ఇటువంటి లెటర్ల సృష్టి కూడా మనం యూ కాంట్ రూల్ ఇట్ అవుట్. ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు అన్నట్టు బలూచిస్తాన్ ఏదైతే ఉందో అది చాలా రోజుల నుంచి బలూచ్ రివల్యూషన్ ఏదైతే అక్కడ జరుగుతుందో, మీరు మన రీసెంట్ గా ఒక ట్రైన్ హైజాకింగ్ కూడా మనం చూసాం. ఆ హైజాకింగ్ లో కూడా అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చేసి ఈవెన్ బలూచ్ రెవల్యూషనరీ ఫ్రంట్ కూడా
కొంతమంది చైనీస్ ఇంజనీర్స్ ను కూడా బార్డర్ లో పనిచేసే వాళ్ళ మీద కూడా వాళ్ళు వాళ్ళు చర్యలు తీసుకోవడం వల్ల కొంతమంది ఇంజనీర్స్ కూడా అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారని చదవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక రకంగా చైనా కూడా పాకిస్తాన్ మీద కన్నెర్ర చేసి ఉంది. ఈ విధంగా మాకు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్స్ మీద మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారన్నది కూడా చైనా ఇంకొక సైడ్ పాకిస్తాన్ మీద ఉన్న ప్రెషర్. సో ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ తన ఇంటర్నల్ ప్రెషర్ లోనే చాలా కొట్టుమిట్టాడుతుంది. సో ఆ విధమైన పరిస్థితులు ఎప్పటికీ కూడా ఒక ఫర్మ్ లీడర్షిప్, ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ గా ఎదుటి వాళ్ళ మీద ఈ విధంగా అంటే భారతదేశంలో పహల్గావ్ లాంటి చోట ఈ విధమైన చర్యలు తీసుకొని అగ్రెసివ్ రోల్లో వాళ్ళుండి మళ్ళా అక్కడ ఉన్న ఆర్మీని సమాయత్తం చేయడం అంటే అదే అన్నాను నేను, రీజనబుల్ గా ఆలోచించే కొంత వ్యక్తులు డెఫినెట్ గా దానికి అగేన్స్ట్ గా రియాక్ట్ అవుతారు అన్నది ఈ లెటర్ నిజమైతే మటుకు మనం తెలుస్తుంది. సో వీ కాంట్ రూల్ అవుట్ ఎనీ పాసిబిలిటీ. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, మన ప్రిపరేషన్ లో మనం ఉండడం అన్నది చాలా అవసరము. ఎక్కడ కూడా కాంప్లసెన్సీ అన్నది రాకూడదు అన్నది కూడా డెఫినెట్ గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు దాన్ని పాటిస్తూనే ఉంటారు ఎప్పటికీ. సో లెట్ us see ఇన్ ది డేస్ టు కమ్ ఎలాగా వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఎలా రెస్పాండ్ అవుతుంది, భారతదేశం ఏ విధంగా స్ట్రాటజికల్ గా ముందుకు వెళుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం.